నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైన 100 పడకల ఆసుపత్రి సహా పలు అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. భీమ్గల్ ఆసుపత్రికి ప్రకటించిన 5 కోట్ల రూపాయల నిధులు ఇంకా విడుదల కాకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, బస్ డిపో పునరుద్ధరణ, బ్రిడ్జి మరమ్మతులు వంటి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో పెండింగ్ పనులు పూర్తి కాకపోతే ప్రజల తరపున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మధ్యలో కూడా ఒక భీమ్గల్ మున్సిపాలిటీలో గెలవాలని మధ్యలో దూరి మాట ఇచ్చారు. 3 నెలల్లో నేను 5 కోట్లు తెరిపిస్తా హాస్పిటల్ని అని చెప్పి మీ అందరు సాక్ష్యం దానికి. కాబట్టి 3 నెలలు కాదు, మీరు అడిగింది కాదు, 4 నెలలు కూడా అయిపోయింది. ఇంకొక నెల టైం ఇస్తున్నాం. నెల రోజుల లోపల భీమ్గల్ ఆసుపత్రి నిర్మాణం మిగిలిపోయిన చిన్న చిన్న పనులు పూర్తి చేసి ఆసుపత్రిని ప్రారంభోత్సవం చేపియాలి. మహేష్ కుమార్ గౌడ్ గారు, మీది బాధ్యత. నెల రోజుల లోపల ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులు నెల రోజుల లోపల కాంట్రాక్టర్కి పెండింగ్ బిల్లు ఉంటే ఇచ్చి ఆ మార్కెట్ పనులు తిరిగి ప్రారంభం చేయాలి. భీమ్గల్ బస్ డిపో నెల రోజుల లోపల భీమ్గల్లో మేము మంజూరు చేసిన 11.5 కోట్లతోటి ఏవైతే మీరు మున్సిపల్ ఎన్నికలప్పుడు హడావుడిగా టంకర్లు పోసి ప్రారంభం చేసినారో ఆ రోడ్లు, డ్రైనేజీ పనులన్నీ నెల రోజుల లోపల పూర్తి చేయాలి. బడా భీమ్గల్ బ్రిడ్జ్ మరమ్మతుల పనులు నెల రోజుల లోపల పూర్తి చేయాలి. ప్రజల పక్షాన, భీమ్గల్ పట్టణ ప్రజల పక్షాన, భీమ్గల్ మండల ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది, నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంది, ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని నిలదీస్తుంది అని చెప్పి ఈ పత్రికా ముఖంగా, ఈ మీడియా సమావేశం ముఖంగా నేను కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హెచ్చరిస్తా ఉన్నాను. భీమ్గల్ మున్సిపాలిటీలో గెలవాలని